పొదలకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎస్సీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు మాట్లాడుతూ అధికారం చేతిలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా అని కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్గా 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశావు. పొదలకూరు మండలంలో ఏమి అభివృద్ధి చేశావో చెప్పగలవా అని విమర్శించారు. తుఫాను వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని పరామర్శించడానికి వచ్చి లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాకాణి జైలుకు పోయి వచ్చిన తీరు మారలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, భాస్కర్ రెడ్డి, గంటా మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తుఫాన్ బాధితుల పరామర్శించేదానికని పొదలకూరు మండలకు రావడం జరిగింది. నేను అనుకున్నాను, పాపం ప్రతిపక్ష నాయకుడిగా గ్రామాలలోకి వెళ్ళి వాస్తవాలు గమనించి అధికారుల్ని నిన్న మొన్న వారం నుంచి కష్టపడి పనిచేసినట్టు అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ ధర్మంగా మాట్లాడి అభినందిస్తాడేమని అనుకుంటే ఆయన మేళం బోల. సావుకైనా పెళ్ళికైనా పుట్టినరోజుకైనా దేనికి పోయినా ఒకటే మేళం మాస్తాడు ఆయన. అవి మీరు తిన్నారు అవినీతి అని. అదే ఈరోజు వరద బాధితులని నేను పరామర్శన పోతున్నానని కూడా అదే ఎత్తుకున్నాడు. అదే ఆ పాటే పాడిందే పాడరా పాసిపల్ల దాసరా అని అదే పాట ఎత్తుకున్నాడు. మళ్ళా నా ఊరు వాగు దగ్గరికి వెళ్ళి ఇది జీవితకాల సమస్య అన్నాడు. ఎస్, జీవితకాల సమస్య. 5 ఏళ్ళు నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నావు, 10 ఏళ్ళు శాసనసభ్యులుగా, ఓ 2.5 సంవత్సరం మంత్రిగా ఎలగబెట్టినటువంటి మీరు, మీ నాయన కూడా ఈ మండలంలో పెత్తనం చేశాడు అనేక రోజులు. మరి ఈ జీవితకాల సమస్యకి ఈరోజు ఓడిపోయి 1.5 సంవత్సరం నుంచి ఇంట్లో కూర్చొని ఉంటే ఇప్పుడు గుర్తొచ్చిందా అని నేను అడుగుతున్నా. అధికారం నీ చేతిలో ఉన్నప్పుడు, అధికార పార్టీ ముఖ్యమంత్రుల నుంచి మంత్రుల వరకు నీ చేతిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజల ఇబ్బందులు నీకు కనపడలేదా అని అడుగుతున్నా. ఆ రోజు నీ కళ్ళకి గొంతలు కట్టుకుని నీ చెవుల్లో దూది పెట్టుకోవడం అని నేను అడుగుతున్నా. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఆ గ్రామాలకి చెన్నారెడ్డిపల్లి, నావూరు, భోగసముద్రం, కొండలరాయుడు కనుక, నావూరుపల్లి ఎస్సీ కాలనీలకి శాశ్వత పరిష్కారం లభించే విధంగా గౌరవ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంకుట దీక్షతో పనిచేస్తున్నాడు. అక్కడ ఆ బ్రిడ్జి నిర్మాణం చేయటం ఆయన కృషి వల్లే జరుగుతుంది. ఈరోజు ఈయన ఎప్పుడో 2023 నవంబర్లో జీవో తెచ్చినాడంట. ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు రోజు ఓ 10 మిషన్లు పెట్టి నీ అనుంగ శిష్యులతో ఆయన యూపీఆర్, నీకు తెలుసు, దూరపండి ప్రభాకర్ రెడ్డి, ఆయన తీసుకొచ్చి ఉన్నటువంటి నీ చేతిలో అధికారం ఉందని ఎలక్షన్ కోడ్ రేపు ఉదయం వస్తుంది, ఈరోజు రాత్రి ఓ 10-20 మిషన్లు తెచ్చి ఉన్న తారు రోడ్డు ఎత్తేసి వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు. ఆయన ఉన్నటువంటి రోడ్డు తీసేసి తారు రోడ్డుని మట్టి రోడ్డు చేసిపోయినటువంటి ఘనమైన చరిత్ర గోవర్ధన్ రెడ్డిది. ఈరోజు తగుదనమ్మ అంట వచ్చి ఆ బ్రిడ్జి కాడ నిలబడి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఒకసారి గత ప్రభుత్వాల్లో నువ్వేం చేసావో, ఏం వెలగబెట్టావో ఒకసారి గుర్తించుకో. 2019లో అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా ఈ మండలానికి కానీ ఈ నియోజకవర్గాన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేస్తే 19లో తెలుగుదేశం పార్టీ పోయి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత నువ్వు శాసనసభ్యుడు అయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలని మూలన పెట్టావో నీకు తెలియదని అడుగుతుండా. ఆ రోజు 3.5 కోటితో సంగం నుంచి నేదురుమల్లి వరకు సిమెంట్ రోడ్డు మంజూరు చేస్తే నువ్వు వచ్చి దాన్ని మూలన పెట్టావు. బండేపల్లి బ్రాంచ్ కెనాల్ రైతుల ఇబ్బందికి జీవితకాల కళ, కోట్లాది రూపాయలు ఆనాడు కష్టపడి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ రోజు మంత్రిగా ఉండి చేపిస్తే నువ్వు వచ్చి దాన్ని మూలన పెట్టావు. ఏ వాటర్ ప్లాంట్ ఎన్టీఆర్ జలసిటీ రన్నింగ్లో ఉంటే దాన్ని ఎత్తి పక్కన పెట్టావు.
ఏదన్నా ఒక్క పని నువ్వు ఆ ప్రభుత్వంలో ఉండదు నువ్వు కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ కొనసాగించారు. అమరావతినే పక్కన పెట్టినటువంటి ఘనమైన చరిత్ర మీది. ఈయనేదో ఒక జీవో తెచ్చినాడంట 2023 నవంబర్లో. ఈయనేదో ఒక పని స్టార్ట్ చేసి పోయినాడంట. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నత్త నడక నడిపిస్తున్నారంట. ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు రోజు రోడ్డు ఎత్తేసినటువంటి చరిత్ర నీది. నీలాగా తౌడుకునే, నీలాగా దోసుకునే మనస్తత్వం ఉండుంటే ఈరోజు ఆ రోడ్డు పని జరిగి ఉండేది కాదు. కనపర్తిలో రోడ్డు ఎత్తేసావు. ఎందుకు ఎత్తేసావు అని అడుగుతుండా. తారు రోడ్డు ఎత్తేసి మా కనపర్తి వాళ్ళకి మట్టి రోడ్డు వేసావు నువ్వు. అది నీ చరిత్ర, ఘనమైన చరిత్ర. నువ్వు మంత్రిగా ఉండి ఏం చేసావంటే గొంతులో తారు రోడ్లో పోతున్నాయి రోడ్లు, అది ఎత్తి ఈరోజు మట్టి రోడ్డు వేసావు. దాన్ని ఏ గ్రాంట్లో పెట్టాలో చూసి ఈరోజు దాన్ని మేము వచ్చి ఇప్పుడు పూర్తి చేసిన పరిస్థితి ఏర్పడేటట్టు చేసినటువంటి చరిత్ర. నీ అనుంగ శిష్యులు, నీ భాగస్వామ్యులు దూరపండి ప్రభాకర్ రెడ్డి ఆ కాంట్రాక్టరు, నీ భాగస్వామి, నీ పొత్తుదారుడు ఏం చెప్పకూడదా? గబాన్ చేయమని అయితే పొద్దులతో నీ ఇంట్లో నీ ఇంటి అనుకుంటాడు తెలుసా, నీ వెనకుంటాడు, నీ కారు వెనకాల ఉంటాడు తెలుసా కాంట్రాక్టరు. మేము నీలాగా కక్ష సాధింపులు చేయాలనుకుంటే మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి ఓరపిండి ప్రభాకర్ రెడ్డిని ఆడ బ్రిడ్జి కట్టించుండే వాళ్ళం కాదు. మా నాయకుడు ప్రజల శ్రేయస్సు కోరినాడు కాబట్టి ఆ గ్రామాలలో ఏదన్నా నీళ్ళు ఇచ్చినాడంటే, ఏదన్నా రోడ్డు వేసినాడంటే, ఆ ప్రభగిరిపట్నం ఎస్సీ కాలనీ కానీ, నవూరుపల్లి ఎస్సీ కాలనీ కానీ ఆడికైనా తారు రోడ్లు సిమెంట్ రోడ్లు వేసినాడంటే చంద్రమోహన్ రెడ్డి దయ, చంద్రమోహన్ రెడ్డి కృషి. నువ్వేం అక్కడేం ఎలగబెట్టింది ఎప్పుడు ఏమీ లేదు. నేను అడుగుతుండా, నువ్వు పరామర్శకు వెళ్ళావు కదా, మరి రోడ్లో దిగి ఎస్టీలని ఆడికొచ్చి దండం పెట్టేది ఏంది? 2 అడుగులు ఎస్టీ కాలనీకి పోకూడదా? నీ నాయకులు చేసిన బండారం బయటపడదా? నీకు 5 ఇళ్ళు 2023లో ఎస్టీ డబ్బులు దోసుకుని 5 ఇళ్ళు 2023లో బిల్లులు చేసుకుని ఈ రోజుకి ఇంకా కట్ల. నీకు ధైర్యం ఉంటే మీ నాయకులు మీరు రండి, నేను వస్తా కాలనీకి, ఎస్టీ కాలనీకి నావూరుపల్లిలో 5 ఇళ్ళు 2023లో డబ్బులు డ్రా చేసి ఇల్లు కట్టకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అలిగేషన్ చేస్తే పేపర్లో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తే అప్పుడు వచ్చి దానికి సున్నం పూసినటువంటి మీ నాయకులు ఈ రోజుకి కూడా తలుపులు పెట్టలా. నువ్వు దిగిన మహానుభావుడివి, పరామర్శకు వెళ్ళిన వాడివి. ఆ కాలనీలోకి వెళ్ళి ఆ ఇల్లు చూస్తుంటే నీ నాయకులు ఏం చేశారో నీకు బండారం బయటపడి ఉండేదని నేను తెలియజేసుకుంటున్నా. నావూరుపల్లిలో 20 లక్షలతో సైడ్ డ్రైన్ నిర్మిస్తే 3 కిలోమీటర్ల నుంచి తూర్పు నుంచి పరవడకి నీళ్ళు వెళ్తాయి నావూరు వాగులోకి, వర్షం నీళ్ళన్నీ. మీ నాయకులు ఏం చేశారో తెలుసా? పరవటి నుంచి తూర్పు కట్టారు. అవి పనికి రాకుండా ఏడొస్తుండేడా. ఒకసారి ఆ ఊళ్ళో పోయి ఆ కాలువలు కూడా మీరు చూసుంటే బాగుండేదని నేను అడుగుతుండా. నీ ముందు సప్పట్లు తట్టే మీ నాయకులు ఎస్టీల డబ్బులు దోసుకొని తిన్నారు. వాళ్ళు నీకు ముఖం చూపించడానికి ఇష్టపడక ఆడే స్తంభం కాడ నిలబడి నీ ముందుకు కూడా రాలేదనే విషయం గమనించమని అడుగుతుండా. 3 తీసుకొచ్చి నిలబెట్టి ఆయన ఏదో వచ్చి అంతా నీ వల్ల దయచేసినట్ట. ఆ ఎస్టీ కాలనీలో నేను ఈరోజు పబ్లిక్గా మేము వస్తాం, నిలబడతామట. మీరు ఏమన్నా పంపిండి, మీడియా ముఖంగా మేము సిద్ధంగా ఉన్నాం విచారణకి. ఆడేసిన సిమెంట్ రోడ్డు ఎవరు వేశారు, ఆడేసిన బోర్లు, డ్రింక్ ఇంటింటికి కుళాయి ఎవరు వేశారు, ఆడేసినటువంటి కరెంట్ లైన్లు ఎవరు వేశారు ఆ ఎస్టీ కాలనీలో. మేము ఇల్లు కట్టించున్నాం, నీ పక్కనే నీ అనుంగ శిష్యులు నువ్వు కలిసి 5 ఇల్లు కట్టారు. మా మంత్రి మా శాసనసభ్యుడు గౌరవ చంద్రమోహన్ రెడ్డి తరఫున మేము కట్టించున్నాం. ఎస్టీలకి ఇల్లు కట్టి ముందు రేకులు వేసి ఇచ్చాం. చూడు కావాలంటే ఎస్టీ కాలనీకి వచ్చి డబ్బులు ఆ రోజు 1,50,000 ఇచ్చి మళ్ళీ 50,000 పెంచితే మేము తినేలా మీ నాయకుల్లాగా ముందు పక్క ఎస్టీలు డబ్బులు వాళ్ళ కడుపులు కొట్టకూడదని మేము వరండాలు వేస్తున్నాం. మేము గట్టినీళ్ళు ఉండే ఆ పక్కనే ఆ చూసన్నా చిగ్గు తెచ్చుకొని మీ నాయకుల చేత ఆ ఎస్టీలు దోసుకున్నటువంటి ఆ 5 ఇళ్ళు ఇప్పటికైనా పూర్తి చేసి వాళ్ళకు వచ్చే 75,000 కూడా 2023లో డ్రా చేసినటువంటి కారణంగా ఇప్పుడు ప్రభుత్వం ఎస్టీలకి అదనంగా 75,000 ఇస్తే వాళ్ళు ఎలిజిబుల్ కాలా. ఎందుకంటే ఇల్లు కట్టకుండా ఇల్లేమో పూర్తి కాలేదు, 75,000 కూడా రాలేదు. ఆ చిన్న డబ్బులు కూడా ఇంకొకటి సిఎస్ఆర్ ఫండ్లో 15,000 ఇచ్చారంట ఏళ్ళకి. పాపం వాళ్ళు ఇచ్చిన సంగతి ఎస్టీలకు తెలియదు, కొట్టేసినారు. నువ్వు ఇచ్చావు, మీ నాయకులు కొట్టేశారు ఆ 15,000 కూడా, సిఎస్ఆర్ ఫండ్స్ కూడా. 1,80,000 ఈ 15,000 ఓం నమ శివాయ అంతా మీ ఖాతాలోకి పోయింది. ఎస్టీలు కడుపు కొట్టినటువంటి మీరు ఆ ఎస్టీ కాలనీ కాడికి వచ్చి ఒకసారి చూసుంటే బాగుండదని అంటున్నా. ఇప్పటికైనా జరిగిపోయింది లేదు, మీరు వచ్చి చూస్తామంటే మేము దగ్గరుండి చూపిస్తామనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ వచ్చినటువంటి ప్రతి కార్యక్రమంలో చంద్రమోహన్ రెడ్డి నీ కళ్ళ కనపడుతున్నట్టున్నాడు. ఏదో వరద వచ్చింది
ఎట్లా ఉండరు నాయన రైతులు బాగున్నారా అందరూ వాళ్ళు అడిగి పోయారు పోగొట్టి ప్రతి దాంట్లో చంద్రమోహన్ రెడ్డిని ఎత్తుకున్నాడు. నీకు చంద్రమోహన్ రెడ్డిని చూస్తే మళ్ళీ 2029లో కూడా ఆయనే పోటీ చేస్తే నాకు ఈ తడవ పోయినసారి 18,000 ఈ తడ 36,000 తోడిపోతానని భయం పట్టుకున్నట్టుంది. అబద్ధాలు చెప్పింది చెప్పకుండా నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలకు తెలుసు. నువ్వు వాడు మాట్లాడే ముందు నీ అనుకున్న వాళ్ళకి తెలుసు. ఎవరు రోడ్డు వేయించారు, ఎవరు బ్రిడ్జి కట్టించారు, ఎవరు సమస్యలు నీళ్ళు ఇచ్చారు, ఎవరు అభివృద్ధి చేశారు ఆ గ్రామాలకి, ఎవరు దేవుడు ఎవరు దెయ్యమో కూడా తెలుసు. ఆ నీళ్లు సమస్యలు నీళ్లు తాగేటప్పుడు ఆ గ్రామంలో నీ కోట్లేసిన వాళ్ళు నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా అనుకుంటున్నారు మహానుభావుడు చంద్రమోహన్ రెడ్డి ఆయన దయా దాక్షిణ్యాలతో ఈ రోజు చెరువులు కలకల్లాడుతున్నాయనే విషయాన్ని నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా అనుకుంటున్న విషయాన్ని గమనించుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.